My dear competitive aspirants, this is Mahendra Agarwal, Arithmetic Reasoning and Pure Maths faculty. ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం 2024 అనేది ఉద్యోగనామ సంవత్సరం అని. మొన్ననే రీసెంట్లీగా రైల్వే క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days బ్యాక్ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది 17,000 పోస్ట్తో వచ్చింది. నెక్స్ట్ నిన్న మాత్రం చూసినట్లయితే ఎంటీఎస్ 8,000 పోస్ట్ తోటి పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి తెలంగాణ విషయంకి వచ్చినట్లయితే మనకు రేవంత్ రెడ్డి సర్కార్ జూలైలో మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. దానిపైన ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. నెక్స్ట్ ఏపీ విషయానికి వచ్చినట్లయితే మనకు డిఎస్సి 16,000 అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూలై 1 నాడు డేట్తో సహా అనౌన్స్ చేయడం జరుగుతుంది. నిన్న జరిగిన మీటింగ్లో ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ 25,000 వేకెన్సీ ఉన్నాయని మన హోమ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనకు ఆల్రెడీ రైల్వే నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మనకు ఆగస్టులో లేదా సెప్టెంబర్లో గ్రూప్ డి 1 lakh ప్లస్ అని అంటారు. నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి మనకు ఏదైతే జాబ్ కావాలనుకుంటున్నామో నాట్ ఓన్లీ రైల్వే, అది ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, లేకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక్కసారి మనము కోచింగ్ తీసుకున్నట్టయితే అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా, అంతేకాని ఒక కోచింగ్ 2 జాబ్లు లేదా 3 జాబులు 4 జాబులు ఇలా కాకుండా 1 కోచింగ్ ఆల్ ఎగ్జామ్స్, అంటే మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా మనం ఇప్పుడు జూలై 1 రోజు దిల్సుఖ్ నగర్లో బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అంటే ఎన్ని మంత్స్ కోర్స్ ఉంటుందంటే 120 వర్కింగ్ డేస్ అన్నాం. అంటే 120 వర్కింగ్ డేస్ అంటే ఒక 10 days 15 days అనేది హాలిడేస్ పక్కన పెట్టినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు 5 months అనేది టైం పడుతుంది. అంటే ఈ 5 monthsలో మనం ఒకవేళ కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 2 కంప్లీట్ అవుతుంది. కానీ మనం ఇక్కడ అడ్వాన్స్ లెవెల్గా అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ చేసే విధంగా మనం ఈ బ్యాచ్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే మనకి ఎక్కడ ఉంటుందంటే చూడండి, దిల్సుఖ్ నగర్ 1529 30 మెట్రో పిల్లర్ నెంబర్. నెక్స్ట్ 3rd floor మల్లికా క్రౌన్ కాంప్లెక్స్ ద ఎంకే కలెక్షన్ పైన మనకు 3rd floorలో ఉంటుంది. ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనకు నెంబర్స్ మెన్షన్ చేసినాం. 9666309098కు లేదా 9492191886కు కాల్ చేసి మీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఏమని చెప్పినాం, 120 వర్కింగ్ డేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 5 months అనేది ఉండడం జరిగింది. మనం ఇంతకుముందే ప్రూవ్ చేసినాం 2023లో మనకు తెలంగాణ ఎస్ఐలో 41 క్వశ్చన్కు 38 అనేది ప్రిలిమ్స్లో రావడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్లో 21 నెక్స్ట్ ఏపీఎస్ఐలో 27కు 33కి 27, కానిస్టేబుల్లో 12కి 12 వచ్చింది. నెక్స్ట్ డిఓ చూసినట్లయితే 40కి 33, గ్రూప్ 4లో 29కు 24. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చినట్లయితే తెలంగాణ ఎస్ఐలో 80కి 69, తర్వాత ఏపీకి చూసినట్లయితే 76కు 69. నెక్స్ట్ తెలంగాణ కానిస్టేబుల్ చూసినట్లయితే 20కి 20 రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక ఆ రైల్వేను లేకుంటే ఎస్ఎస్సీను వీటిపైన ఫోకస్ కాకుండా మీరు ఈ జాబ్ల పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకసారి చూసినట్లయితే మరి ఎస్ఎస్సీలో మనకు జనరల్గా మనం ఎవి చూసేది ఇదే అనుకుంటాం కదా, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ సిడిఎస్, తర్వాత సిపిఓ అనుకుంటాం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకు ఇక్కడ ఎంటీఎస్ ఉంది కదా, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటాం. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడి అంటాం కదా. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఏఎస్ఓ పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత జిఎస్ఐఆర్ అని ఉంటాయి. ఇవన్నీ దేంట్లో ఉంటాయి అంటే మనకు ఎస్ఎస్సిలోనే ఉన్నట్లయితే. నెక్స్ట్ తర్వాత సెలెక్షన్ ఫేజ్ అని పోస్టులు ఉంటాయి మనకు, సెలెక్షన్ ఫేజ్. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ కేటగిరీ ఉంటాయి 9, 10, 11, తర్వాత 12 అంటే 4 డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఎస్ఎస్సిలో మనకు ఇవే కాకుండా ఇంకా చూసినట్లయితే మనకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఐసీఏఆర్లో కూడా మనకు పోస్టులు చూసినట్లయితే టెక్నీషియన్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత అసిస్టెంట్ ఉంటాయి, అసిస్టెంట్ ఉంటాయి. అంటే ఇవన్నిటికీ మీరు చదవాలి. మనకి ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ పైననే ఫోకస్ పెట్టినాం అనుకోండి, అది 4 yearsకి ఒకసారి 5 years టైంకి ఒకసారి వస్తుంది. లేదా గ్రూప్స్ చూసినా కూడా 4 లేదా 5 yearsకి వస్తుంది. నెక్స్ట్ తర్వాత రైల్వే చూసినా కూడా 2 నుంచి 3 years అనేది టైం పడుతుంది. కాబట్టి వీటిపైన మనం ఫోకస్ చేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఇయర్లీ జాబ్ ఉంటాయి, ఇవి ఇయర్లీ జాబ్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దాదాపు ఒక 20 ఎగ్జామ్స్ రాస్తాం 1 yearలో. ఇది ఎస్ఎస్సిలో చూసినట్లయితే. నెక్స్ట్ తర్వాత ఎలాగో
మనకు బ్యాంకింగ్ ఉంది కదా, ఈ బ్యాంకింగ్లో మనకు తర్వాత పిఓస్ ఉంటాయి, నెక్స్ట్ క్లర్క్స్ ఉంటాయి. కాబట్టి అంటే వీటిపైన మనం ఫోకస్ చేసినట్లయితే ఈ ఎస్ఐలు కానిస్టేబుల్ అనేది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని ఇవన్నిటిని మనం చూసే మనం జూలై 1 రోజు అనేది బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. ఎవరైతే సీరియస్ లేదా సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వచ్చి జాయిన్ అవ్వండి. మళ్ళీ ముందు చెప్తున్నాం, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం ఇది ఎలా 5 months అన్నారు కదా, మరి 5 monthsలో ఇంత టైం తీసుకుంటారా అంటే తీసుకుంటాం. అంటే లెవెల్ వైజ్గా మనం క్లాసులు అనేది చెప్పడం జరుగుతుంది. ఎన్ని లెవెల్స్ చూసినట్లయితే 5 లెవెల్స్గా డివైడ్ చేసినాం. 5 లెవెల్స్ అంటే ఫస్ట్ మనకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే వస్తారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బేసిక్ మోడల్ అనేవి స్టార్ట్ చేస్తాం. బేసిక్ మోడల్ నెక్స్ట్ తర్వాత మోడరేట్ మోడల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అడ్వాన్స్ మోడల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక చాప్టర్లో ఇన్ని మెథడ్స్ అంటే 5 మోడల్స్ నేర్చుకుంటాం. 5 మోడల్స్ నేర్చుకున్న తర్వాత నీకు ఆల్రెడీ అక్కడే క్లారిఫికేషన్ వస్తుంది. నీకు ఎక్కడైతే ఈ అడ్వాన్స్ మోడల్ అయిపోయిందో నీకు ఆ సబ్జెక్ట్ పైన లేదా ఆ చాప్టర్ పైన నీకు పర్ఫెక్షన్ వస్తుంది. నీకు ఏ ఎగ్జామ్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేస్తాం. మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా లెవెల్ వైజ్గా నేర్చుకోండి, అంతేకాని మోడల్ వైజ్ నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకు మోడల్ వైజ్గా అంటే ఒక మోడల్ కింద ఒక క్వశ్చన్ చెప్పి దాని కింద నెంబర్లు చేంజ్ చేసి 4-5 క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, ఒక చాప్టర్లో ఎన్నైతే 200-300 క్వశ్చన్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి అలా కాకుండా క్లమ్జీగా నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు క్లమ్జీగా నేర్చుకుంటారో ఈజీగా గిటాన్ అవుతారు. ఎందుకంటే మనం ఎప్పుడు అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి. ఎందుకంటే ఎగ్జామినర్ను మనం సాటిస్ఫై చేసినట్లయితే ఈజీగా జాబ్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక మోడల్ చెప్పి దాని కింద 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు ఇచ్చి నెంబర్లు చేంజ్ చేయడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు. అలా సాటిస్ఫై కాకుండా ఒక చాప్టర్ తీసినట్టయితే అన్ని క్లమ్జీగా చేయండి. క్లమ్జీగా చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లాగా ఆలోచించినట్లయితే మీరు అలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎగ్జామ్లో జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటాయి. అంతేకాని నేను ఎప్పుడో చదివిన అదినే ఫాలో అవుతా అంటే ఇక మీ ఇష్టం. కాబట్టి క్లమ్జీ చేసి చదివినట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేస్తాం. తర్వాత ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాం. ఇక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం రైల్వే క్యాలెండర్ ఇవ్వడం జరిగింది అనుకున్నాం కదా. ఈ రైల్వేకి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు. ఒకసారి ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ది రేషియో ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ Amar and Komal is 5:4 and the ratio of their expenditure is 2:1. If each of them saves 6,000 per month, then find the income of Amar అన్నాడు. ఓకేనా, అమర్ కోమల యొక్క ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత వచ్చింది? 5:4 వచ్చింది. ఖర్చుల మధ్య నిష్పత్తి 2:1 అన్నారు. ఒక్కొక్కరు ఎంత సేవ్ చేస్తారు? ఇక్కడ 6,000 రూపీస్ అనేది సేవ్ చేసినట్లయితే అమర్ యొక్క ఆదాయం అన్నాడు. ఎప్పుడు వచ్చింది మనకి ఇది? ఎన్టీపీసీ సిబిటి 1 2021లో వచ్చిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే రేషియో అండ్ ప్రపోర్షన్కు సంబంధించిన క్వశ్చన్. ఆ రేషియో, ప్రపోర్షన్ తర్వాత పర్సంటేజ్ ఒకసారి మనం లింక్ బేస్ చేసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామంటే దీని బేసిక్ కాన్సెప్ట్ తెలవాలి. ఏంటిదంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అనుకున్నాం. ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అంటే ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు. అంటే ఇది జనరల్గా మనకు తెలియాలి. ఒక ప్రాబ్లం తెలియాలంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నీకు క్వశ్చనే అర్థమైందంటే 50% సొల్యూషన్ అయిపోయినట్టే. అంతేకాని ఇది నేర్చుకున్నామంటే దీని తర్వాత ఇలా చేయాలి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఏంటిది? ఫస్ట్ అక్కడ మనకు అడిగింది ఏంటిది? ఇన్కమ్ అడిగిండు, ఎక్స్పెండిచర్ ఇచ్చిండు, సేవింగ్ ఇచ్చిండు. అంటే మినిమం మనకు ప్రాబ్లం అనేది ఐడియా రావాలి. ఐడియా వచ్చినట్లయితే ఆన్సర్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. అది ఎలా సాల్వ్ చేస్తాం? ఎక్స్ మోడల్ చేస్తామా, లేకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామా, లేకుంటే దాని యొక్క డెఫినేషన్ అంటే డిఫరెన్స్ తోటి చేస్తామా, లేదా ఆప్షన్ ద్వారా చేస్తామా, లేదా ఫార్ములా ద్వారా చేస్తామా? ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు 5 మెథడ్స్ చేయొచ్చు. ఫస్ట్ మనకు బేసిక్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. ఆ బేసిక్ నేర్చుకున్న తర్వాత ఈజీగా మనం సాల్వ్ చేస్తాం. ఒక్కసారి చూసినట్లయితే మెథడ్ 1 అని రాస్తున్నా. ఏంటిది ఆ మెథడ్ 1 అంటే ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటిది? అమర్ కోమల్ యొక్క ఏంటిది? ఇన్కమ్ ఇచ్చింది కాబట్టి మనం 5x అనుకున్నాం, నెక్స్ట్ 4x అనుకున్నాం.
5x 4x అనుకున్నాం. నెక్స్ట్ తర్వాత మనకి ఇంకేమి ఇచ్చిండంటే చూడండి, ఇక్కడ సేవింగ్ ఇచ్చిండు. అంటే ఎంత ఇచ్చిండు, ఒక్కొక్కరు ఎంత సేవ్ చేస్తారు, 6000 కాబట్టి -6000 కాబట్టి ఎంత రాస్తున్నాం మనం, 5x -6000 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 4x -6000 రాస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, మనకు ఇన్కమ్లోకి వెళ్ళి సేవింగ్ తీస్తే ఎక్స్పెండిచర్ వచ్చింది. మరి ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఎంత ఇచ్చింది మనకు, 2:1 అన్నాడు. 2:1 అన్నాడు కాబట్టి ఇక్కడికి ఏం రాస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అన్నాం. అంత్యంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. కాబట్టి ఒకసారి చూసినట్లయితే డైరెక్ట్ 2 × 4 ఎంత, 8x. నెక్స్ట్ 2 × 6 ఎంత, 12,000 ఈక్వల్ టు 1 × 5 ఎంత, 5x అని రాసినాం. నెక్స్ట్ 1 × 6,000 ఎంత, 6,000 రూపీస్. కాబట్టి ఈ 8xకు 5xకు డిఫరెన్స్ ఎంత, 3x. నెక్స్ట్ 6కు 12కు డిఫరెన్స్ ఎంత, 6,000 రూపీస్. కాబట్టి 3x = 6,000 అయితే x = ఎంత వచ్చింది మనకు, 2,000 రూపీస్ వచ్చింది. x = 2,000 వచ్చిందంటే ఎవరిని కనుక్కోమని మనకు, అమర్ కోమల్ ఇక్కడ ఇచ్చిండు అనుకోండి, ఇది అమర్ అనుకోండి, నెక్స్ట్ ఇది కోమల్ అనుకోండి. అడిగిన క్వశ్చన్ ఏంటిది, మరి అమర్ కదా, అమర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, 5 పార్ట్స్ ఉన్నాడు, అంటే 5x. x = 2,000 అయితే 5x ఎంత, 10,000. కాబట్టి మనకు కావాల్సింది అమర్ యొక్క ఏమన్నాడు, ఇన్కమ్ అన్నాడు. మరి 10,000 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది జనరల్గా ఎక్స్ మోడల్లో మనం సాల్వ్ చేస్తాం, అవునా కాదా. కాబట్టి జనరల్గా చూసినట్లయితే ఈ విధంగా చేస్తాం. లేదు నేను మెథడ్ 2 చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ అనేది నేర్చుకోవాలి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ దాదాపు మనకు ప్రతి చాప్టర్లో క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడే నేర్చుకున్నట్లయితే రిమైనింగ్ చాప్టర్ కూడా అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన రేషియో రాస్తున్నాం. ఏమని రాస్తున్నాం అంటే 5:4 అని రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత 2:1 అని రాస్తున్నాం. ఇక 2:1 అని రాస్తున్నాం. ఒక్కొక్కరు సేవ్ చేస్తారు ఎంత, 6,000 రూపీస్. నెక్స్ట్ 6,000 రూపీస్ అనేది చూసినట్లయితే నెక్స్ట్ 5 1s 5 అని రాస్తున్నాం. 5 1s 5. నెక్స్ట్ తర్వాత 2 4s ఎంత, 8 అని రాస్తున్నాం. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత, 3 పార్ట్స్. నెక్స్ట్ చూసినట్లయితే 1 × 6 ఎంత, 6,000. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 2 × 6 ఎంత, 12,000. వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూడండి, 12కు 6కు డిఫరెన్స్ ఎంత, 6,000. ఈ 6,000 అనేది ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇక 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, 3 పార్ట్స్ ఉంటే 6 అయితే అంటే 6,000 అయితే మరి 5కి డబుల్ కావాలి. 5కి డబుల్ అయితే ఎంత ఉండాలి, 10,000 రూపీస్ ఉండాలి. మరి 10,000 రూపీస్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. దీన్ని ఏమంటాం మనం, క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. ఏం కాదు, రేషియో కింద రేసేసినాం, ఎంతైతే సేవ్ చేస్తారో అదే సేవ్ చేసినాం. యువర్ 5 1s 5. నెక్స్ట్ 4 2s 8, డిఫరెన్స్ 3. నెక్స్ట్ 1 × 6 6,000. నెక్స్ట్ 2 6 12,000. వీటికి మధ్య డిఫరెన్స్ 6. అంటే 3 పార్ట్స్ 6,000 అయితే మరి 3కి డబుల్ 6 కదా, మరి 5కి డబుల్ ఎంత, 10,000. ఇలా సాల్వ్ చేయాలి. లేదు నేను ఇంకొక మెథడ్ చేస్తా అంటే చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ లేదా ఈక్వల్ చేయడం అంటాం. ఈక్వల్ చేయడం, ఆ ఈక్వల్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే చూడండి, 5:4 అన్నాడు. 5:4. నెక్స్ట్ 2:1 అన్నాడు. 2:1. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 5కి 2కు డిఫరెన్స్ అనేది 3 ఉంది. నెక్స్ట్ 4కు 1కు డిఫరెన్స్ అనేది 3 ఉంది. కాబట్టి 3 పార్ట్స్ ఈక్వల్ ఎంత, 6,000 రూపీస్. 6,000. మరి మనకు కావాల్సిన ఎంత, 5 పార్ట్స్. మరి 5 పార్ట్స్ ఈక్వల్ ఎంత, 10,000 రూపీస్. 5 పార్ట్స్ ఈక్వల్ ఎంత ఉంది, 10,000 రూపీస్. 5 పార్ట్స్ ఈక్వల్ ఎంత, 10,000 రూపీస్. ఇలా చేస్తే మనకు సింగిల్ స్టెప్లో అయిపోద్ది. దీన్ని ఏమంటాం, ఈక్వల్ మెథడ్ అంటాం. అంటే ఈక్వల్ చేసి ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. ఇది క్రాస్ మల్టిప్లికేషన్, ఇది ఈక్వల్. నెక్స్ట్ ఎక్స్ మోడల్. ఒకవేళ ఆప్షన్ ద్వారా సాల్వ్ ఎలా చేస్తాం, మనకు ఆల్రెడీ తెలిసింది 5:4 తీసుకుంటే ఎంత రావాలి, 2:1. మరి ఈ 5 పార్ట్స్ తెలిసింది. 5 పార్ట్స్ ఎంత తెలిసింది మనకు, మెథడ్ 4 అనుకున్నాం. మెథడ్ 4 10,000 రూపీస్. 10,000 రూపీస్. నెక్స్ట్ 4 పార్ట్స్ ఉంటే ఎంత ఉండాలి, 8,000 రూపీస్ ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఎంత సేవ్ చేస్తారు, 6,000 సేవ్ చేస్తారు. కాబట్టి ఎంత, -6,000 తీసినట్లయితే ఎంత మనకు 4,000. నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది, 2,000 రూపీస్.
2000 1 2 అంటే రేషియో ఎంత వచ్చింది మనకు 2:1. ఇది 5:4 కదా, 5:4 తీసుకుంటే ఎంత వచ్చింది మనకు 2:1 వచ్చింది. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. ఒకవేళ మనం తీసుకునేది రాంగ్ అయితే ఆన్సర్ రాదు కదా. కాబట్టి 10,000 తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ అనేది 2:1 వచ్చింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ అనేది చేయొచ్చు. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇన్ని మెథడ్స్ అవసరం అంటే మనకు ప్రాబ్లం వస్తే మనం మ్యాథ్స్ తోటి ఆడుకోవచ్చు. ఒకవేళ మనకు మ్యాథ్స్ రాకుంటే ఏం చేస్తాం, మనం ఆడుకుంటాం. పెద్ద డిఫరెంట్ ఏం లేదు కదా. ఇది కూడా ఎలా ఉంటుంది, రేషియో ప్రపోర్షన్ లాగానే. అంటే మనం రేషియో ప్రపోర్షన్లో నేర్చుకున్నాం కదా, ఇన్వర్స్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం కదా, దాంట్లోనే ఇది ఒక పార్ట్ అన్నట్టు. కాబట్టి మనకు ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏ మెథడ్ అన్నా చేయండి, 1 minute లోపు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సేమ్ ఇలాంటి క్వశ్చన్ కూడా చూడండి. మీరు 2023లో కానీ ఫస్ట్ 2016 నుంచి స్టార్ట్ అయింది. 2016 SSCGలో స్టార్ట్ అయింది. అదే 2016 APSIలో వచ్చిన క్వశ్చనే. నెక్స్ట్ 2018 మళ్ళీ SSCలో వచ్చింది. 2022 తెలంగాణ కానిస్టేబుల్ వచ్చింది. 2023 తెలంగాణ SI మెయిన్స్లో వచ్చింది. 2023 APSIలో వచ్చిన క్వశ్చనే. కాబట్టి ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటిది మనం ట్రై చేసినాం. మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని మెథడ్స్ నేర్చుకుంటామంటే జనరల్గా ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. కానీ నాన్ మ్యాథ్స్ కాబట్టి ఫార్ములా అనేది పక్కన పెడతాం. సెకండ్ మెథడ్ చూసినట్లయితే ఏం చేస్తామంటే LCM అనేది చేస్తాం. LCM రాకుంటే ఏం చేస్తామంటే పర్సెంటేజ్లో సాల్వ్ చేస్తాం. లేదు ఇవన్నీ నాకేం అవసరం లేదంటే సింగిల్ స్టెప్లో కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఒక్కసారి చూసినట్లయితే మెథడ్ 1 అనుకున్నాం. మెథడ్ 1 అంటే ఏమనుకున్నామంటే LCM మోడల్. ఏంటిది ఆ క్వశ్చన్ అంటే 1 year ago the ratio of Lakshman salary to Gopal salary was 3:5. The ratio of their individually salaries of last year to that of present year is 2:3, 4:5 respectively. If their total salaries for the present year 4,300, find the present salary of Lakshman అన్నాడు. అంటే ఈ సంవత్సరం క్రితం లక్ష్మణ్ గోపాల్ యొక్క జీతాల మధ్య నిష్పత్తి ఎంత, 3:5 అన్నాడు. ఒకవేళ ఇప్పుడు ఇండివిజువల్గా పర్సనల్గా చూసినట్లయితే లక్ష్మణ్ యొక్క సంవత్సరం క్రితం ప్రస్తుత సంవత్సరం జీతాల మధ్య నిష్పత్తి 2:3 అన్నాడు. అదేవిధంగా గోపాల్ది చూసినట్లయితే ఎలా ఇచ్చిండు మనకు, గోపాల్ది 4:5 అన్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపితే వాళ్ళ యొక్క సాలరీస్ ఎంత ఉన్నది, 4,300 ఉన్నది. అయితే ఆ 4,300లో లక్ష్మణ్ యొక్క సాలరీ అనేది మనం కనుక్కుంటే అయిపోతుంది. ఈజీ కదా. మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మెథడ్ ఏమనుకున్నాం, LCM అనుకున్నాం. వీళ్ళేదో ఒక సాలరీ అనేది ఎలా ఇచ్చిండు, లాస్ట్ ఇయర్ ఇచ్చిండు, ప్రెజెంట్ కనుక్కోవాలి. ఇదే మన కాన్సెప్ట్ కదా. లాస్ట్ ఇయర్ ఇచ్చిండు, ప్రెజెంట్ కనుక్కోవాలి. మళ్ళీ ఇండివిజువల్గా లాస్ట్ ఇయర్ ప్రెజెంట్ రేషియో ఇచ్చిండు, లాస్ట్ ఇయర్ ప్రెజెంట్ ఇచ్చిండు. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తాం అంటే లాస్ట్ ఇయర్ దానికి LCM కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఎలా చేస్తామంటే చూడండి. ఫస్ట్ లక్ష్మణ్ చూసినట్లయితే ఎంత ఉన్నాడు, 3 ఉన్నాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం బాక్స్లో రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి మనకు కావాల్సింది గోపాల్ ఎంత ఉన్నదంటే చూడండి 5:5. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందో తెలియదు కాబట్టి బాక్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈయనది 2 ఉంది కదా. ఓకే, ఈయనదేమో లక్ష్మణ్ది 2 ఉంది, గోపాల్ ఎలా ఉంది మనకు రేషియో 4:5. ఓకేనా. ఒక్కసారి చూసినట్లయితే 2:3. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎంత, 4:5. ఇవి చూడండి లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ప్రెసెంట్. మరి మనకు కావాల్సింది ఇక లాస్ట్ ఇయరే కదా. లాస్ట్ ఇయర్ కాబట్టి ఇక 2,4 యొక్క LCM ఎంత, 4. కాబట్టి ఇక 4 × 4 చేసినట్లయితే ఇది 20. నెక్స్ట్ ఇది ఎంత, 12. ఇవి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటే 12. మరి 1 పార్ట్ ఉంటే ఎంత, 6. మరి 3 పార్ట్స్, 3 6 18, 3 6 18, 4 5 1 పార్ట్ ఎంత, 5 అయితే మరి 5 పార్ట్స్ ఎంత, 5 5 25. అయిపోయిందా లేదా. ఓకేనా. ప్రెజెంట్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ప్రెజెంట్లోకి కన్వర్ట్ చేసినాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇది లాస్ట్ ఇయర్ ఈ బాక్స్లో ఉన్నది ఎంత, ప్రెజెంట్ ఇయర్. కాబట్టి మనం చెక్ చేసినట్లయితే 18:25. మరి 18:25 అంటే రెండింటి కలిపితే ఎంత, 43. ఈ 43 పార్ట్స్ కలిపితే ఎంత వచ్చింది, 4,300. 1 పార్ట్ ఎంత, 100. మరి మనం కనుక్కోవాల్సింది ఎవరు ఇక్కడ, లక్ష్మణ్. మరి లక్ష్మణ్ యొక్క పార్ట్స్ ఎంత ఉన్నాడు, 18. కాబట్టి 1 పార్ట్ 100 అయితే
ఇక 1 పార్ట్ 100 అయితే 18 పార్ట్స్ ఎంత 1800 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ ఎలా వచ్చింది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. కాకపోతే ఎలా ఉందంటే మేబీ 1 మినిట్ పట్టొచ్చు, 1 మినిట్ కంటే మోర్ దెన్ 1 మినిట్ కూడా పట్టొచ్చు. కాబట్టి ఇలా కాకుండా నేను ఒకవేళ నేను పర్సెంటేజ్లో సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. ఇది ఎంత ఇచ్చిందంటే దీని మెథడ్ 2 అనుకుంటున్నాం. 300 500 లాగా అనుకోండి. ఓకేనా? ఎందుకు 300 500 లాగా అనుకుంటున్నామంటే మనకు క్యాన్సిల్ చేసినా కూడా పాయింట్లు రావు కాబట్టి మనం 100 అనుకుంటున్నాం. మళ్ళీ 20 తీసేస్తే ఎంత అవుతుంది? 3:5 కదా. కాబట్టి 3:5 అనేది వచ్చింది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది 2:3 అన్నాడు. ఇక 2:3 అన్నాడు. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది చూడండి. 2 నుంచి 3 అంటే 1 కదా. మరి 1/2 అంటే ఎంత పర్సెంటేజ్? 50%. అంటే 50% అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూసినట్లయితే 4:5 అన్నాడు. మరి 4:5 అంటే ఇంక్రీజ్డ్ బై 1 అంటే 1/4. మరి 1/4 అంటే ఎంత పర్సెంటేజ్? 25%. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒకరిదేమో 50% ఇంక్రీజ్ అయింది సాలరీ, ఇంకోటిదేమో 25% అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఒకసారి చూడండి, ఈయన 300లో 50% ఇంక్రీజ్ అవ్వాలి. ఇతన్ని చూసినట్లయితే ఎంత? 25%. 50% అంటే 300లో 50 అంటే ఎంత? 150. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 450 ఇంక్రీజ్ అయింది. మరి 500లో 25 అంటే 25 అంటే మీనింగ్ ఏంటిది? హాఫ్లో హాఫ్, అవునా కదా. హాఫ్లో హాఫ్ అంటే 500లో హాఫ్ ఎంత? 250. 250లో హాఫ్ ఎంత? 125. అంటే ఎంత అన్నట్టు? ప్లస్ 125 అంటే ఎంత? 625 కదా. 25తో నేను క్యాన్సల్ చేస్తుండేవండి. 25 25 నెక్స్ట్ ఇక 25 1 25 ఎంత ఉంటుంది? 20 పక్కకు 0 కొట్టి 200 అంటే ఎంత? 25 8 ఎంత వచ్చింది రేషియో? 18:23 అంటే 43. ఈ 43 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 4300 అయితే మరి 18 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 1800 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడితోటి కంపారిజన్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకు కొంచెం సింపుల్గా అనిపించింది. అంటే స్టెప్స్ అనేది తగ్గింది కదా. ఒకవేళ ఫార్ములా యూజ్ చేస్తే అదిగా ఫార్ములా అనేది చెప్పట్లేదు, ఎందుకంటే నాన్ మ్యాథ్స్లో మళ్ళీ ఫార్ములా చూసి భయపడతారు కాబట్టి ఫార్ములా అనేది టచ్ చేయట్లేదు. ఓకేనా? ఇది ఏమంటాం? పర్సంటేజ్. ఇది ఎల్సిఎం అంటాం. నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూసినట్లయితే డైరెక్ట్ థర్డ్ మెథడ్ ఒకటే స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. మనకు ఏం చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ క్యాన్సల్ చేస్తే ఏముంటుంది? ప్రెసెంట్ ఇయరే కదా. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇది 3 ఉంది కదా. ఇక 3 ఇంటూ ఇప్పుడు రేషియో 2:3 ఉంది కదా. రివర్స్ రాస్తే 3/2. ఇక్కడ 5 ఉంది కదా. 5 ఇంటూ ఇక్కడ చూసినట్లయితే 4:5ని రివర్స్ రాస్తే ఎంత? 5/4. ఒకసారి చూడండి, 2 1s నెక్స్ట్ 2 2s. ఈ 2 అనేది ఇక్కడికి వస్తాయి కదా. 9 2s ఎంత? 18. 5 5s ఎంత? 25. కలిపితే ఎంత? 43. ఈ 43 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 4300. మరి 18 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత? 1800. డైరెక్ట్ ఒకటే సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఇలా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ కావాలన్న ఉద్దేశంతో ఓకేనా, లాస్ట్ ఇయర్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది? ప్రెజెంట్ ఇయర్ ఉంటుంది కదా. డైరెక్ట్ స్టెప్లో అయిపోతుంది. కాబట్టి ఈ సింగిల్ స్టెప్ యూజ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ చూసినట్లయితే మీకు డైరెక్ట్ థర్డ్ మెథడ్ అనేది యూజ్ చేసినట్లయితే అయిపోతుంది. ఆల్రెడీ చెప్పినాం కదా, 2016 నుంచి 2023 మొన్న జరిగిన ఏపీఎస్ఐ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో కూడా సేమ్ మోడల్ వచ్చింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడాలి. క్వశ్చన్ లెంత్ అనేది చూడకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లెంత్ ఉంటే ఏంటిది? ఆన్సర్ అనేది సింపుల్గా అయిపోతుంది కదా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, సేమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఏమని డిస్కస్ చేసినామంటే ఇన్కమ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి అలాంటిదే నెంబర్స్ పైన ఇచ్చిండు కాబట్టి సేమ్ నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తావా, లేకుంటే ఎక్స్ మోడల్ చేస్తావా, లేకుంటే ఈక్వేషన్ అంటే ఈక్వల్ మెథడ్ చేస్తావా, లేకుంటే త్రూ ఆప్షన్ ద్వారా చేస్తావా, అది నీ ఇష్టం. డైరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే 2 మెథడ్స్ చెప్తా చూడండి. ఫస్ట్ మెథడ్ చేసినట్లయితే మెథడ్ 1 ఇక్కడ ఏం చేస్తున్నామంటే 11:19 నెక్స్ట్ తర్వాత 5:9 అన్నాడు. 5:9 అన్నాడు కాబట్టి ప్రతి దాంట్లోకి ఎంత తీసేయాలి? 7 అనేది మైనస్ చేయాలి. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే 2 numbers are in the ratio 11:9. If each one is subtracted by 7, then the ratio the new number becomes 5:9. Find the
డిఫరెన్స్ బిట్వీన్ ది యాక్చువల్ నెంబర్ అన్నాడు, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చిండు 11:9 అన్నాడు. 19 ప్రతి దాంట్లోకి వెళ్ళి 7 తీసేయాలి. తీసేస్తున్నట్లయితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, రేషియో 5:9 వచ్చింది. కానీ క్వశ్చన్ ఏమడిగింది మనకు, ప్రారంభ సంఖ్యల మధ్య భేదం అన్నాడు, ది డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ నంబర్స్. ఈ యాక్చువల్ నంబర్స్లోకి వెళ్ళి మనకు ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూసినట్లయితే మనకు ఏమి ఇచ్చిండు 11:19, 5:9 అనేది రేషియో ఇచ్చిండు. మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి రాసిన ఒకటే రాయకుండా ఒకటే, కాబట్టి 11:9. 11:9 అంటే ఎంత రాస్తున్నాం మనం 99 అని రాస్తున్నాం. మరి 19 5 ఎంత 95. మరి డిఫరెన్స్ ఎంత 4 పార్ట్సే కదా, 4 పార్ట్స్. ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే 9 7 ఎంత 63 ఉంది. నెక్స్ట్ తర్వాత 5 7 ఎంత 35 ఉంది. మరి డిఫరెన్స్ ఎంత ఉంది 28 కదా, 28. ఎన్ని పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ ఈక్వల్ టు 28 అయితే 4 పార్ట్స్ ఈక్వల్ 28. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 వచ్చింది. 1 పార్ట్ ఈక్వల్ టు 7 వచ్చింది. కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఇక యాక్చువల్ నెంబర్స్ ఇవే కదా 11 19. డిఫరెన్స్ ఎంత 8 పార్ట్స్. మరి 8 7 ఎంత 56 ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలా సాల్వ్ చేస్తే అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అనేది నేర్చుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు నేను ఇలా చేయను, ఈక్వల్ మెథడ్ చేస్తా లేదా ఎక్స్ మోడల్ చేస్తా అంటే నువ్వు ఏ మెథడ్ అన్నా చేయండి, మనకు ఆన్సర్ ఎలా ఉండాలి, లెస్ దెన్ 1 minute లోపు ఉండాలి. కాబట్టి ఒకసారి చూడండి, మనకు క్రాస్ మల్టిప్లికేషన్ 9 11 జా 99, 5 19 జా 95. డిఫరెన్స్ ఎంత 4. నెక్స్ట్ ఇక్కడ 2 7 ఉన్నాయి కాబట్టి 9కు 5కి డిఫరెన్స్ ఎంత 4ఏ కదా. 4 7 జా 28. డైరెక్ట్ రాస్తే అయిపోతుంది. 4 పార్ట్స్ 28 అయితే 1 పార్ట్ 7 అయితే 8 పార్ట్స్ ఎంత 56. కాబట్టి 56 అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకు, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. లేదు నేను మెథడ్ 2 ఈక్వల్ మెథడ్ చేస్తా అంటే చెయ్యి, ఈజీగానే వస్తుంది. అది కూడా ఎలా రాస్తామంటే చూడండి 11:19. నెక్స్ట్ తర్వాత 5:9. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 4 పార్ట్స్. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 8 పార్ట్స్ ఉంది. 8ఏ కదా, ఇక 4 తోటి క్యాన్సిల్ చేసిన కాబట్టి 2. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న నెంబర్ను డిఫరెన్స్ను పైన రేషియో తోటి చేయాలి, పైన డిఫరెన్స్ను కింద రేషియో తోటి ఈక్వల్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. కాబట్టి ఎంత ఇక్కడ 1 కదా, 11:19 యాజ్ ఇట్ ఈజ్ రాసిన నేను. నెక్స్ట్ తర్వాత 2 5 10 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత 2 9 18. వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 1 పార్ట్. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత తీసిరు 7ఏ కదా. ఇక 11కు 9కు మధ్య డిఫరెన్స్ ఎంత 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఈక్వల్ ఎంత 56. అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకు, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. కాబట్టి మనం ఒక చాప్టర్ నేర్చుకున్నట్లయితే దాంట్లో మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేదంతా ప్రీవియస్ క్వశ్చన్సే, మరి అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయంటే అడ్వాన్స్ లెవెల్ లేవు, అంటే మీడియం ఉండవచ్చు, బేసిక్ లాగానే ఉన్నది. కాబట్టి చాలామంది ఏమంటారంటే రైల్వేకు ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అని అంటారు. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, కానీ నువ్వు ఎప్పుడైతే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటావో నేర్చుకున్న తర్వాత మనకు ప్రాక్టీస్ చేయడం చేయండి. అంతేకాని నేను డైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా అంటే ఒకవేళ మనకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాకుంటే ఎలా ఉంటుంది, అవునా కదా. మనం 2019లో రాసినాం RFSI, ఇప్పుడు 25 రాస్తాను. 24 అంటారు కానీ అది 24 కాదు 25 పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే 5 yearsలో రాస్తారు కాబట్టి అప్డేట్ క్వశ్చన్స్ అనేవి మనం అప్డేట్ అవ్వాలి కదా. కాబట్టి మనం అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 4th క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చిండే చూడండి, మహేష్ సోల్డ్ 3/4 of his stock at a profit of 20% and the remaining stock at a profit of 15%. Find the percentage of total profit అప్రాక్సిమేట్లీ అన్నాడు. అంటే మహేష్ తన దగ్గర ఉన్న 3/4 సరుకులను ఎంత కమ్మిండంట 20%. నెక్స్ట్ తర్వాత మిగిలిన దాన్ని ఎంత కమ్మిండు 15% అమ్మిండు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, లాభ శాతం సుమారుగా ఎంత వస్తుందని క్వశ్చన్ అడిగిండు. ఇలాంటి క్వశ్చన్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒక్కసారి చూసినట్లయితే ఏమిచ్చిందంటే మెథడ్ 1 అని రాస్తున్నా చూడండి, మెథడ్ 1. ఓకే, మెథడ్ 1లో మనకి 3 parts ఈక్వల్ ఇచ్చిండు. అంటే 3 parts ఈక్వల్ ఎంత అన్నాడు 20% ప్రాఫిట్ కదా. 20% అంటే ఏం రాస్తున్నా అంటే 60%, అంతే కదా. 3 20 60.
తర్వాత రిమైనింగ్ అన్నాడు 4లోకి వెళ్ళి 3 తీసేస్తే ఎంత 1 కాబట్టి ఎంత పర్సెంటేజ్ 15 అన్నాడు అంటే 15% ఈక్వల్ ఎంత 15 ఒకసారి చూస్తే 3 + 1 ఎంత 4 పార్ట్స్ ఈక్వల్ టు 60 + 15 ఎంత 75% అంటే ఇక 4 పార్ట్స్ 75 అయితే మరి 1 పార్ట్ ఎంత ఓకేనా 4 పార్ట్స్ ఈక్వల్ టు 70 అయితే 1 పార్ట్ ఎంత 4 తోటి క్యాన్సిల్ అయ్యచ్చు కదా 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 18 72 అంటే 30 ఉంటుంది కాబట్టి ఎంత మనం చేసినట్లయితే 30 4 7 అంటే 18 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే ఏం కావాలి మనకు ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్లీ ఉండాలి కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం మనం ఏ విధంగా రాస్తున్నామంటే 19% అంటే ఎంత 19 4 ఎంత 19 4 76 ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చిండు అప్రాక్సిమేట్లీ వాల్యూ అని అప్రాక్సిమేట్లీ వాల్యూ అన్నాడు కాబట్టి 3 × 20 60 1 × 15 15 కాబట్టి 75% అనేది 4 అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత 19%. లేదు నేను ఇలా బాక్స్లు వేసి కూడా చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 4 బాక్సెస్ ఉన్నాయి 4 బాక్సెస్ కాబట్టి ఇది 20 నెక్స్ట్ 20 నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా 20 60 అయిపోయింది ఇది 15 అంటే ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఇది మనం చూసినట్లయితే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అన్నాం మరి మొత్తం అంటే ఎంత ఉంది ఇగో 75 కదా 75/4 అంటే ఎంత అన్నట్టు నియర్లీ 19% ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇంకా కూడా చేయొచ్చు అంటే ఇంకా ఇలా కూడా సాల్వ్ చేస్తాం చూడండి మెథడ్ 3 చూసినట్లయితే మెథడ్ 3 అంటే ఇలా కూడా సాల్వ్ చేస్తాం ఇక 3 ఇంటూ ఎంత 20% అన్నాడు కదా 120 ఓకే నెక్స్ట్ 120/100 ప్లస్ తర్వాత 1 ఇంటూ 15 కదా 15 కాబట్టి 115/100 ఇక్కడ చూసినట్లయితే ఎంత ఇది 360/100 115/100 మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే 475 కదా ఓకే 475/100 ఓకేనా ఇంటూ ఓకే చూస్తున్నట్లయితే మనకు 100 మళ్ళీ ఇలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఇలా అంతా చేసే కంటే వదిలేసింది బెస్ట్ ఓకేనా. ఈ రెండు మెథడ్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇదన్నా చేయండి లేదా ఇలానన్నా చేయండి. ఎక్స్ మోడల్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది కానీ అవసరం లేదు ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఇప్పుడు ఇన్ అన్ ఎగ్జామినేషన్ 55% ఆఫ్ ది క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ 35% ఆఫ్ ది క్యాండిడేట్స్ passed in mathematics 20% of the candidates passed in both the subjects. If the total number of failed candidates in both the subject is 1200 then find the total number of candidates who appeared in the examination అన్నాడు. ఒక పరీక్షలనట 55% మంది ఆంగ్లంలో పాస్ అయ్యారట 35% మంది గణితంలో పాస్ అయ్యారట కానీ మనకు ఈ 20% మంది రెండిట్లలో పాస్ అయ్యారు. అయితే ఇప్పుడు 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన మొత్తం అభ్యర్థుల సంఖ్య అన్నాడు. ఎంత ఇచ్చిండు మనకు 1200 అయితే మరి హాజరైన అభ్యర్థుల సంఖ్య. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం పర్సెంటేజ్లో సాల్వ్ చేసాం. పర్సెంటేజ్లో వెన్ డయాగ్రామ్స్ అనుకున్నాం. ఈ వెన్ డయాగ్రామ్స్ని మళ్ళీ ఎక్కడ అటాచ్ చేసిన మనం రీజనింగ్లో లాజికల్ వెన్ డయాగ్రామ్స్కు అప్లై చేసి అంటే అటాచ్మెంట్ చేసి ఓకేనా. ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఈజీ అన్న ఉద్దేశంతో ఇక్కడ డెప్త్ నేర్చుకున్నాం. అరిథమెటిక్లో ఎక్కడ పర్సెంటేజ్ టాపిక్లో మనం డెప్త్ నేర్చుకొని డైరెక్ట్ మనం రీజనింగ్లోకి వెళ్ళేసరికి లాజికల్ రీజనింగ్ చేస్తే అది సింపుల్గా వస్తుంది. కాబట్టి ఇక్కడే నేర్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేర్చుకొని రీజనింగ్లో అక్కడ నేర్చుకుంటే మీకే టైం వేస్ట్ అవుతుంది. అందుకోసమే మనం యూనిట్ వైజ్గా ఒక చాప్టర్ నేర్చుకుంటే దానికి రిలేటెడ్ ఏమేమి ఉంటాయో చెక్ చేసుకోవాలి. అంతేకాని ఏదో నాకు ఫస్ట్ టైం అండ్ వర్క్ నేర్చుకుంటా లేదా టైం అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటా ఏజెస్ నేర్చుకుంటా ఇలా కాకుండా ఒక మనకు యూనిట్ వైజ్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏమి ఇచ్చింది మనకు పర్సెంటేజ్ ఇచ్చింది కదా వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ ద్వారా చేయాలి. అంతేకాని ఫార్ములా అనేది యూజ్ చేయొద్దు. ఎందుకు ఫార్ములా యూజ్ చేయొద్దంటే ఒకసారి చూడండి మెథడ్ 1 ఒకవేళ ఫార్ములా యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఏమి ఉన్నది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం ఏంటిది n of a union b is equal n of a plus n of b minus n of a intersection b అని నేర్చుకున్నాం కదా.
ఏ ఇంటర్సెక్షన్ బి నేర్చుకున్నాం కాబట్టి ఇలా ఫార్ములా నేర్చుకున్నట్లయితే మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది పక్కన పెట్టినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు రెండింటిని తీసుకోవాలి అంటే డయాగ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి ఇక డయాగ్రామ్స్ తీసుకొని ఆన్సర్ చేస్తే అయిపోతుంది ఏమి ఇచ్చిండు మనకు ఇంగ్లీష్ ఇచ్చిండు నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చిండు మ్యాథ్స్ ఇచ్చిండు మరి రెండిట్లలో పాస్ అయిన వారు కాబట్టి ఇక 20% కదా ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారు 55 అంటే ఆల్రెడీ 20 అయిపోతే 55 వెళ్ళి 20 తీసేస్తే ఎంత 35 ఇలా అంతా పాస్ అయిన వాళ్ళు తీసుకుంటున్నాం మరి ఇక్కడ మ్యాథ్స్లో ఎంతమంది పాస్ అయ్యారు 35 అంటే ఇక్కడ ఆల్రెడీ 20 కంప్లీట్ అయిపోయింది కదా మరి 35 వెళ్ళి 20 తీసేస్తే ఎంత 15 ఇవంతా పాస్ అయిన వాళ్ళు 35 + 15 ఎంత 50 + 20 ఎంత 70 అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత అన్నట్టు పాస్ అయిన వాళ్ళేమో 70% ఉంటే మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత ఉంటున్నట్టు మనకు 30% ఈ 30% వాల్యూ ఇచ్చిండు 1200 కదా మరి మనకు కావాల్సింది ఏంటిది ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అన్నాడు మరి మనకు టోటల్ కాబట్టి ఎంత తీసుకోవాలి 100% కాబట్టి ఇక 30 అంటే 0 క్యాన్సల్ 3 1 340 ఓకేనా మనకు 40 × 100 ఎంత వచ్చింది మనకు 4000 వచ్చింది అంటే ఆన్సర్ ఏంటిది మనకు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఇవన్నీ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు 30% 1200 అయితే నెక్స్ట్ 100% ఈక్వల్ టు ఎంత అన్నట్టు 4000 అనేది రావడం జరిగింది లేదు నేను ఈ ఫార్ములా ద్వారా చేస్తా అంటే కూడా చేయొచ్చు కానీ ఈ ఫార్ములా అవసరం అంటే ఫార్ములా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి n(a) అన్నాడు n(a) అంటే ఎంత ఇది 55 కదా 55 నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమన్నాడు 35 అంటే ఇగో 55 + 35 ఎంత 90 ఇది ఇచ్చింది ఎంత రెండింటిని కలిపించింది కాబట్టి 20 అంటే పాస్ అయిన వాళ్ళు ఇదంతా పాస్ అయిన వాళ్ళు 70% n(a) యూనియన్ b = ఎంత ఇచ్చిండు 70 ఓకేనా మనకు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత మరి 30% ఈక్వల్ టు 1200 అయితే 100% ఈక్వల్ టు ఎంత అన్నట్టు మనకు 4000 రూపీస్ అంటే 4000 మెంబర్స్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఈ మెథడ్ అనేది జస్ట్ డైరెక్ట్గా డయాగ్రామ్స్ వేస్తే ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు ఓకేనా తప్పదు అన్న సిచ్యువేషన్లో మాత్రమే ఫార్ములా అనేది యూజ్ చేయాలి ఓకే ఇక లాస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే తర్వాత ఇంకోటి చాలామంది బుక్ గురించి అడుగుతారు ఏంటిది బుక్ అప్డేట్ ఏంటంటే ఒక్కసారి ఆ బుక్ గురించి కూడా చూడండి మనం 2020లో బుక్ రిలీజ్ చేసినాం మీరు లాస్ట్ ఇయర్ 2023లో ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు మనం రాసిన క్వశ్చన్స్ 2023లో వచ్చినాయి అంటే 3 ఇయర్స్ మనం అడ్వాన్స్గా ఆలోచించి బుక్ రాసినాం ఇప్పుడు కూడా మనకు వచ్చే బుక్ 2024లో మనకు 15 లేదా 20 డేస్లో బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే బుక్ అనేది మీకు 25, 26 మరి ఈ 2 ఇయర్స్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఇందులో మోడల్స్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి రాయడం జరుగుతుంది అంటే క్వశ్చన్ స్టాండర్డ్ పెంచినాం ఇంతకుముందు బుక్ అనేది మనకు తెలుగు మీడియంలోనే ఉంది కదా ఇప్పుడు బైలింగ్వల్ వస్తుంది తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో వస్తుంది ఇంతకుముందు మనకు మెన్సరేషన్ అనేది లేదంటే యాక్చువల్ చూడండి నంబర్ సిస్టమ్ కానీ మెన్సరేషన్ అనేది నార్త్ ఇండియాలో చూసినట్లయితే వాళ్ళు అడ్వాన్స్ మ్యాథ్స్గా తీసుకుంటారు మనం కూడా అడ్వాన్స్ మ్యాథ్స్లో అందులో రాద్దామన్న ఉద్దేశంతో మెన్సరేషన్ అని ఇవ్వలేదు కానీ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మెన్సరేషన్ అర్థమెటిక్గా ట్రీట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చే బుక్లో ఈ మెన్సరేషన్ అనేది మనకు ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూసినట్లయితే ఈ బుక్ చూసినట్లయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం ఇంతకుముందు మనకు 3 మోడల్స్ అంటే 3 లెవెల్స్ వైజ్గా ఇచ్చినాం అంతే కదా కలర్ ప్రింట్ తోటి 3 లెవెల్స్గా ఇచ్చినాం అంటే 3 మోడల్స్ అని అంటే బేసిక్ అని తర్వాత మోడరేట్ అని అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చినాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి దానికి ఇంకొక 2 మోడల్స్ అనేది అంటే 2 లెవెల్స్ అనేది పెంచి ఇవ్వడం జరుగుతుంది మనం 2020లో బుక్ రిలీజ్ చేసినప్పుడు ఈ 3 లెవెల్స్ తోటి రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది ఫ్యాకల్టీలు కావచ్చు కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సే కావచ్చు 2022-23లో వాళ్ళు లెవెల్ 3గా రిలీజ్ చేశారు మనం 20లో రిలీజ్ చేస్తే అది 22-23లో వాళ్ళు లెవెల్ 3 గా రాశారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెవెల్ 5 తోటి బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి బుక్ ఫార్మాట్ చూడండి మనం ఈ రేషియో ప్రపోర్షన్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనకు పాత బుక్లు ఎలా ఉన్నాయంటే 169 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో దాదాపు 300 క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్ అనేది ఎలా చదవాలి
ఎలా చదవాలి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏమన్నా ఫార్ములాస్ ఉన్నాయా అనేది తెలియాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం అదే రాసినాం. ఫస్ట్ ఈ టాపిక్లో ఏమున్నది, ఎన్ని మోడల్స్ ఉన్నాయి కాబట్టి రేషియో, ప్రపోర్షన్, టైప్స్ ఆఫ్ మోడల్స్ అని రాసినాం. ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత ఇగో ఫార్ములా రాసినాం. ఫార్ములా రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏం రాసినామంటే చూడండి, లెవెల్ 1 అని రాసినాం. ఇగో లెవెల్ 1 బేసిక్ మోడల్ అని రాసినాం. లెవెల్ 1 బేసిక్ అని రాసినాం. తర్వాత లెవెల్ 2 అనేది మోడరేట్ రాసినాం. లెవెల్ 3 అనేది అడ్వాన్స్గా రాసినాం. లెవెల్ 4 అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాసినాం. లెవెల్ 5 అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాసినాం. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ బేసిక్ మోడల్లో కూడా మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి టోటల్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చూడండి, మనకు 281 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. ఓకే, అంటే ఇంత ముందుకు దీనికి బాగా మనకు మాడిఫికేషన్ చేయడం జరిగింది. అడ్వాన్స్ లెవెల్లో ఉండడం జరిగింది. ఎవరైతే బుక్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక 15 to 20 డేస్లో అనేది బుక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మెన్సురేషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.